నమస్తే. ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో మన విద్యార్థులు అగ్గచాట్లు పడుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు చుక్కలే చూపిస్తున్నాయి. కీలకమైన I-20 పత్రాల జారీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కాలయాపన చేస్తున్నాయి. విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతున్నాయి కూడా. ఏమాత్రం అనుమానం వచ్చినా పత్రాల జారీ ఆపేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల పత్రాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువు కోసం వెళుతూ ఉన్నారు. వీరిలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు 1,00,000 వరకు ఉంటారు. అయితే ఆగస్టులో మొదలయ్యే విద్యా సంవత్సరానికి 6 నెలల ముందే అనుమతులు పొందాల్సి ఉంటుంది. US వీసా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, తాజాగా వర్సిటీల్లో I-20 పత్రం పొందడం మరో ఎత్తు అవుతోంది. ఒకవేళ వీసా వచ్చినా I-20 రాకపోతే US వెళ్లేందుకు వీల్లేదు. MS కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు ముందుగానే అక్కడి యూనివర్సిటీలను ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. సీట్ ఇవ్వడానికి ఒప్పుకున్న యూనివర్సిటీ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే I-20 పత్రం ఇవ్వాలి. ఇందులో విద్యార్థి ఎంపికైన కోర్సు, ఆ కోర్సు కాల వ్యవధి, ఫీజు వివరాలు, విద్యార్థి ఆర్థిక సామర్థ్యం అన్నీ ఉంటాయి. దీని ఆధారంగానే USలో యూనిక్ కోడ్ ఇస్తారు. వర్సిటీ ఇచ్చే వివరాల ఆధారంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే సంస్థ పూర్తి సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. ఇది విద్యార్థికి చాలా ఇంపార్టెంట్. విద్యార్థులకు ఇచ్చే F1 వీసాకు దీన్నే ముఖ్యమైన డాక్యుమెంట్గా గుర్తిస్తారు. విద్యార్థులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వర్సిటీలపైనే చర్యలు తీసుకుంటాము అని ట్రంప్ సర్కార్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే యూనివర్సిటీ గుర్తింపునే రద్దే చేస్తామని చెప్పింది కూడా. దీంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ప్రతి డాక్యుమెంట్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాస్పోర్ట్ వివరాలలో తప్పులున్నా, అకాడమిక్ వివరాలలో స్పెల్లింగ్ తప్పిదాలున్నా, మార్కెట్ తేదీలలో తేడాలున్నా I-20 పత్రాలు ఆపేస్తున్నాయి. USలో కోర్సు చేసేందుకు వచ్చే విద్యార్థులకు ఫీజులు, జీవించడానికి అయ్యే ఖర్చుల అంచనాలను వర్సిటీలే లెక్కలేస్తున్నాయి. ఆ మొత్తాన్ని బ్యాంక్ బ్యాలెన్స్గా చూపించాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీలు ఈ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో వేయడం, విద్యార్థి అమెరికా వెళ్లగానే తీసుకోవడం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం వర్సిటీలు కొత్తగా 6 నెలల బ్యాంక్ బ్యాలెన్స్, అది ఏ రూపంలో జమ అయిందో కూడా చూస్తున్నాయి. దానిని స్పాన్సర్ చేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎంపిక చేసుకునే కోర్సులకు సంబంధించి భారత్లో విద్యార్థి చేసిన కోర్సు, సాధించిన మార్కులు, ఇంటర్న్షిప్లను కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నారు. ఇందులో ఏ ఒక్కటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా పత్రాల జారీ నిలిపేస్తున్నారు. విద్యార్థి సామాజిక ఖాతాను లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలు ఎన్నుంటే అన్నింటి వివరాలు ఇవ్వాలి అని యూనివర్సిటీలు కోరుతున్నాయి. వీటిల్లో గత కొన్నేళ్లుగా విద్యార్థి ఎలాంటి పోస్టింగులు పెట్టాడు, ఏ సంస్థలతో లింక్ అయి ఉన్నాడు, అమెరికాలోని ఏ వ్యక్తులతో అతనికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ల వ్యక్తిగత వివరాలు ఏంటి, ఆర్థికపరమైన లావాదేవీలేంటి, వీటన్నిటిపైన ఒక కన్నేసుంచారనే చెప్పచ్చు. అంతేకాదు, కుటుంబ నేపథ్యం గురించి కూడా వివరాలు తీస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క పోస్టు కనిపించిన I-20 పత్రం ఇవ్వడానికి వర్సిటీలు సాహసించడం లేదు. సదరు విద్యార్థితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఎవరిలోనైనా US వ్యతిరేక భావజాలం ఉన్నట్టు కనిపిస్తే విచారణకు ఆదేశిస్తున్నారు. ఏడాదిగా అమెరికా భద్రతా వ్యవహారాలలో యూనివర్సిటీల బాధ్యత పెంచారు. విదేశీ విద్యార్థులను రప్పించే క్రమంలో అన్ని వివరాలు పరిశీలిస్తున్నారు. అమెరికన్ చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు విద్యార్థులు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మరింత జాగ్రత్త పడుతున్నారు. I-20 పత్రాలు ఆలస్యం అవడానికి ఇదే కారణం కూడా. ఇక అమెరికా యూనివర్సిటీల్లో సీట్ వచ్చింది. ఆగస్టులో అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యాం. ఫేస్బుక్లో ఇతర దేశాలలో ఉన్న స్నేహితులు యాడ్ కావడంతో వాళ్ల గురించిన వివరాలు అడిగారు. ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన వివరాలు కోరారు. వీటిపై సమగ్ర విచారణ జరిపిన తరువాత పత్రాలు వస్తాయని కన్సల్టెన్సీ సంస్థలు చెబుతూ ఉన్నాయి అని ఒక విద్యార్థి వాపోతున్నాడు.